హాయ్ అండి. మునగాకు కారం పొడి తయారు చేయడం చూద్దాం. ముందుగా మునగాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టాను. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు, 50 గ్రాములు పచ్చెనగపప్పు, 20 ఎండుమిర్చి, 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. పాన్ పెట్టి పొయ్యి మీద మునగాకుని వేపుతున్నాను కొంచెం బాగా వేగే వరకు. మునగాకులో బాగా కాల్చి ఉంటుందండి. తర్వాత ఎండుమిర్చి వేపుకుంటున్నాను ద్వారగా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తర్వాత వేరుశనగలు, పచ్చెనగపప్పు దోరగా వేపుకోవాలి కొంతసేపు. బాగా వేగిన తర్వాత ధనియాలు వేయాలని పైన. అవి కూడా కొంతసేపు అటు ఇటు వేపిన తర్వాత 2 చెంచాల జీలకర్ర వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను, కల్లుప్పు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి మిక్సీ పడుతుందండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ పట్టించాను. అంతేనండి, మునగాకు కారం పొడి రెడీ. ఈ పొడిని ఇడ్లీలో కానీ రైస్లో కానీ వేసుకొని తినచ్చు.